కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, మన కొరకు రక్షకుడు పుట్టెను అనే క్రీస్తు జన్మ సందర్భాన్ని గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యెషయా 9:6 ప్రవచన వాక్య ప్రకారం మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దీని నెరవేర్పు మత్తయి లూకాసు వార్తలలో కనిపిస్తుంది. ఎందుకు ఆనందించాలి, ఎలా ఆనందించాలి అనేవి తెలియకపోతే క్రీస్తు జన్మదిన వేడుకలో మనం పొందే ఆనందానికి అర్థం పరమార్థం ఉండకపోగా సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచువారము కాదు. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, ప్రభువు పుట్టుకను బట్టి ఎందుకు ఆనందించాలి? లూకా 1వ అధ్యాయము 39 నుండి 56 వరకు వ్రాయబడిన వాక్య ప్రకారం మరియా వందనవచనము వినగానే ఎలిజబెతు గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అనే ఎలిజబెతు అభినందనకు నా ప్రాణము దేవునిని గనపర్చుచున్నది అంటూ దేవునిని స్తుతించటతో మరియా ఉత్తరమిచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి ఆనందముతో కూడిన స్తుతి చెల్లించబడుట ఈ వాక్య భాగమందు చూశాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 12 నుండి 14 వరకు గొర్రెల కాపరులు తమ మందను కాచుకునుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వెళ్ళి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని వారితో చెప్పెను. అప్పుడు పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి దేవునికి స్తోత్రము చేసెను. తరువాత ఆ శిశువును చూసిన గొర్రెల కాపరులు తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళిరి. ఈ వాక్య భాగానికి సంబంధించిన ఈ సంఘటనలో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి: సంతోషము, స్తోత్రము. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి ఇవే సంతోషము, స్తోత్రము మరొక చోట కూడా వ్యక్తపరచబడ్డాయి. క్రీస్తు 8 దినముల శిశువై ఉండగా ధర్మశాస్త్రం విధించిన సున్నతి చేయబడ్డాడు. ఆ సమయములో దేవదూత ఆదేశించినట్లు ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. అయితే ధర్మశాస్త్రం మరికొన్ని బాధ్యతలు విధించింది. ఐగుప్తులో 10వ తెగులు వచ్చిన దాని గుర్తుగా ప్రతి తొలుచూలు మగ శిశువును ఇశ్రాయేలీలు వెల చెల్లించి విడిపించుకోవాలి. అందులో మగ శిశువును కన్న ప్రతి స్త్రీ తనను పవిత్రపరుచుకునడం, దేవాలయ సంబంధమైన కార్యకలాపాలు చేయాలి. అందులో బలి అర్పించటం కూడా చేర్చబడింది. ఇది 40వ దినమున జరిగే కార్యం. ఈ సందర్భంలో యోసేపు మరియను యేసును తీసుకుని దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు వారిని అనేకులు గుర్తించకపోయినను 2 వ్యక్తులు యేసు పుట్టుకను బట్టి ఆనందించుచు దేవునిని స్తుతించారు. అందులో మొదటి వ్యక్తి నీతిమంతుడును ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడైన సుమయోను, మరొకరు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తిని కూడా ఉండెను. వీరిద్దరూ యేసు పుట్టుకను బట్టి ఆనందించి దేవునిని స్తుతించారు. యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన ఈ 3 సందర్భాలలో 2 విషయాలు సర్వసాధారణంగా మనకు కనిపిస్తున్నాయి: ఆనందము మరియు స్తుతి. ఈ 2 విషయాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు ప్రజలందరికీ మహా సంతోషకరమైనది? పాపమనే చీకటిలో కూర్చుండియున్న ప్రజలు దేవుని రాజ్యపు వెలుగులను చూశారు. మరణఛాయలోనూ కూర్చుండియున్న వారికి రక్షకుడి వెలుగు ఉదయించింది. ఇది కేవలం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో లేదా ఒక జనాంగానికో వర్తించే మాటలు మాత్రమే కాదు, పాపముతో సంబంధం ఉన్న ప్రజలందరికీ
కలుగబోవు సువార్తమానము. పరిశుద్ధత అనే దేవుని నీతి పాపం అనే మనిషి క్రియను బంధించింది. శరీరేచ్ఛలు నెరవేర్చుట వలన మనిషి దేవుని ఎదుట అపరాధి అయ్యాడు. మనిషి పాపంపై దేవుని నీతి నేరారోపణ చేసింది. దేవుని ఉగ్రత మనిషిపై నిలిచి ఉంది. ఏ క్షణంలోనైనా మనిషి కన్ను మూసిన మరుక్షణంలో నిత్య శిక్ష అనుభవించాలి. ఈ పరిస్థితుల్లో మనిషిని రక్షించువారెవరు? విమోచించువారెవరు? క్షమాభిక్షను కలిగించువారెవరు? అంత శక్తి మనుషులలో ఎవరికుంది? అందుకే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. దేవుని కుమారుడిగా సృష్టించబడిన మనిషి తన దోషముల వలన మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించే పరిస్థితి వచ్చింది. పాపమునకు శిక్ష అనే దేవుని నీతి వెనుక దాగి ఉన్న పాపికి రక్షణ అనే దేవుని దయను చూపించుటకు దేవుని యొద్ద దేవుడయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు పాప శరీరాకారముతో దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు సమిధెగా మారాడు. ఇందుకు కదా మనకనుగ్రహింపబడిన శిశువును బట్టి మనం ఆనందించాలి. దేవుని నీతి శిక్ష నిలిచి ఉన్నప్పుడు రక్షకుడు ఉదయించుట ఆనందమే కదా. దీనికి తేదీతో సంబంధమేముంది? పుట్టాడన్న లేఖన వాక్యముండగా, నేను పాపమునకు అమ్మబడినప్పుడు తన అమూల్య రక్తము ద్వారా విడిపించే ప్రాణదాత జన్మించటం ఆనందమే కదా. దీనికి మాసము సంవత్సరముతో సంబంధమేముంది? మహా సంతోషకరమైన సువార్తమానముండగా అనుగ్రహింపబడిన కుమారుడిని బట్టి మనం ఎలా ఆనందించాలి? యేసు పుట్టినప్పుడు ఆ పుట్టుకను బట్టి ఆనందించిన వారెవరూ కూడా దేవునిని మహిమపరచకుండా స్తుతించకుండా ఉండలేదు. మరియ, గొర్రెల కాపరులు, దేవదూత సైన్య సమూహము, సుమయోను వీరందరూ యేసుక్రీస్తు పుట్టుకను బట్టి ఆనందముతో దేవునికి స్తుతిని సమర్పించారు. మనం కూడా మనకనుగ్రహింపబడిన కుమారుడిని బట్టి ఆనందముతో దేవునికి స్తుతిని సమర్పించాలి. విగ్రహాలను చేసి స్తుతించడం కాదు, ఆశా నిగ్రహము కలిగి మనకనుగ్రహింపబడిన కుమారుడిని బట్టి దేవునిని స్తుతించాలి. అయితే ఆర్భాట వేదికలు, ఆకర్షణీయమైన ఆలయ విద్యుత్ కాంతులు, అలంకరించుకున్న ఖరీదైన వస్త్రాలు, వినోదాన్ని పంచే నాటికలు, ఉల్లాసపరిచే నృత్యాలు, అబ్బురపరిచే డీజే సౌండ్స్, అరుదైన రుచులు కలిగిన ఆహారపు విందులు క్రీస్తునందు ఆనందానికి కొలమానం కాదు. క్రీస్తు వెలుపల ఆనందానికి, క్రీస్తునందు ఆనందించడానికి తేడాను మనం తెలుసుకోవాలి. లేకపోతే దేవుని త్రాసులో తేలిపోతాం. మన ఆనందం యేసు పుట్టుకను బట్టి అయినా దానికి మూలం మాత్రం ఆయన మరణ పునరుత్థానాలేనని మనం మరిచిపోకూడదు. కొంతమంది మరణాన్ని అశుభంగా భావిస్తారు. కానీ ఈ లోకానికి యేసు మరణం శుభం. అది దేవుని అభయం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రమని రోమాపత్రికలో పౌలన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను బట్టి మనం ఎందుకు ఆనందించాలో కారణాలను ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. రక్షకుడు పుట్టుట వలనే ఆయన రక్తంలో కడుగబడ్డాం. అందుకే మన ఆనందం. దేవునికి స్తోత్రం. శిశువు పుట్టుట వలన దేవునితో సమాధానము కలిగినది. అందుకే మన ఆనందం. ఇందుకే దేవునికి స్తోత్రం. కుమారుడు అనుగ్రహింపబడటం ద్వారా దేవుని రాజ్యం అనే సార్వత్రిక సంఘములో చేర్చబడ్డాం. వాక్యముతో పోషించబడుతున్నాం. అందుకే మన ఆనందం.
ఇందుకే దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు జన్మించుట వలన నిత్య జీవం కొరకు నిరీక్షణ నిలిచింది. యేసుక్రీస్తు వాగ్దానమే కదా విశ్వాసులను ఆదరణకర్త ద్వారా ఆదరిస్తుంది. అందుకే మన ఆనందం. ఇందుకే దేవునికి స్తోత్రం. ప్రియులైన సహోదరీ సహోదరులారా, యేసు జన్మను బట్టి కలిగే ఆనందం డిసెంబర్ 25కు మాత్రమే సంబంధించినది కాదు, జీవితకాలం మొత్తానికి సంబంధించినది. యేసుక్రీస్తు పుట్టుక విషయమై అన్యజనుడు నీ ఆనందములోనికి తొంగి చూసినప్పుడు రక్షణ, పాపక్షమాపణలు ఆ ఆనందానికి కారణం కాకపోతే, ఆ ఆనందంలో నిత్య జీవమును గూర్చి నిరీక్షణ కనబడకపోతే ఆ ఆనందానికి అర్థమేముంది? క్రీస్తు జన్మకు పరమార్థమేముంది? క్రీస్తు జన్మ అల్పకాల ఆనందాల కోసం కాదని గ్రహించి నశించిన పాపిని వెదకి రక్షించి నిత్య జీవం కోసం నిలబెట్టుటకే అని తెలుసుకోండి. మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక. ఆమెన్. లైక్ చేసి ప్రోత్సహించండి. షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి. సబ్స్క్రైబ్ చేసి ప్రభువు ద్వారా వచ్చిన సమాధానమనుబంధముతో చెయ్యి కలపండి.